హాయ్ ఫ్రెండ్స్, డీ ఫర్ డిప్లొమా ఛానల్స్ అవుతాయి. ఈరోజు మనము C16 మ్యాథమెటిక్స్ 1 జూన్ 2019 పేపర్ చూద్దాం. ఆల్రెడీ మనము 11 నుండి 14 సాల్వ్ చేసాం నిన్న. ఈరోజు 15 నుండి 18 ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 15 ఏమి ఇచ్చారు మనకి? ఇఫ్ x ఈక్వల్ a ఇంటూ టీటా మైనస్ సైన్ టీటా, y ఈక్వల్ a ఇంటూ 1 మైనస్ కాస్ టీటా, దెన్ ఫైండ్ dy బై dx. ఫస్ట్ మనకి x ఈక్వల్ ఇచ్చారు, x ఈక్వల్ టు a ఇంటూ టీటా మైనస్ సైన్ టీటా. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనేది ఎందులో ఉంది? టీటాలో ఉంది. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీటా డెరివేట్ చేయాలి. dy బై dt ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు dy బై dt ఆఫ్ a ఇంటూ టీటా మైనస్ సైన్ టీటా. నౌ dx బై dt ఈక్వల్ టు, ఇక్కడ ఏమేమి కాన్స్టెంట్, a ఇంటూ dy బై dt ఆఫ్ టీటా మైనస్ dy బై dt ఆఫ్ సైన్ టీటా. ఓకే, నో దట్ ఈక్వల్ a ఇంటూ టీటా డెరివేట్ ఎంత 1 మైనస్ సైన్ డెరివేట్ ఏంది కాస్ టీటా. అంటే మనకి dx బై dt ఏంది, dx బై dθ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ఏమైంది 2 సైన్ స్క్వేర్ టీటా బై 2, 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ a 2a సైన్ స్క్వేర్ టీటా బై 2. ఇది dx బై dt. y ఈక్వల్ టు ఏమిచ్చారు, y ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఇప్పుడు దీన్ని విచ్ రెస్పెక్ట్ టీటా డెరివేట్ చేయండి, దట్ ఈస్ d బై dt ఆఫ్ y ఈక్వల్ టు నౌ d బై dt ఆఫ్ a ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే, నౌ ఇప్పుడు ఏ కాన్స్టెంట్గా ముందుకు రండి, a ఇంటూ d బై dt ఆఫ్ 1 మైనస్ d 1 ఇక్కడ d బై dt ఆఫ్ 1 మైనస్ d బై dt ఆఫ్ కాస్ టీటా దట్ ఈక్వల్ టు a ఇంటూ 1 డెరివేట్ అనేది 0 మైనస్ కాస్ డెరివేట్ మైనస్ సైన్ టీటా, మైనస్ మైనస్ ప్లస్ సైన్ టీటా దట్ ఈక్వల్ అనేది a సైన్ టీటా. ఇది a ఇంటూ సైన్ టీటా. సైన్ టీటా కూడా మనం టీటా బై 2 రాసినప్పుడు a ఇంటూ సైన్ టీటా ఈక్వల్ టు 2 సైన్ టీటా బై 2 ఇంటూ కాస్ టీటా బై 2. ఇది దేని ఈక్వల్ టు dy బై dθ ఈక్వల్ టు dy బై dt. ఇప్పుడు మనం ఏంటంటే dy బై dθ, dy బై dθ బై dx బై dt చేద్దాం. దట్ ఈక్వల్ టు dy బై dt మనకి ఏమొచ్చింది 2a ఇంటూ సైన్ టీటా బై 2 ఇంటూ కాస్ టీటా బై 2. ఇక్కడ ఏమొచ్చి మనకి dx బై dt 2a సైన్ స్క్వేర్ టీటా, దాన్ని రాస్తుంటే సైన్ టీటా బై 2 ఇంటూ సైన్ టీటా బై 2, 2a సైన్ టీటా బై 2, 2a సైన్ టీటా క్యాన్సిల్. ఇక్కడ dθ క్యాన్సిల్గా అంటే మనకి అంతే dy బై dx ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా బై 2 అంతే కాట్ టీటా బై 2. ఈ విధంగా చేయాలి. 15b, ఇఫ్ y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, దెన్ ఫైండ్ dy బై dx. మనకి ఇప్పుడు ఏం y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ లైక్ దట్ అప్ టు ఇన్ఫైనైట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏంటంటే y ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ నుండి మొత్తం మనం ఏం చేసుకోవచ్చు, y తీసుకోవచ్చు కదా, సెకండ్ ఎక్స్ ప్లస్ y. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు అది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ y హోల్ స్క్వేర్ అయితే ఈ స్క్వేర్కి రూట్ అనేది క్యాన్సిల్ అది. అంటే మనకైతే y స్క్వేర్ ఈక్వల్ టు సెకండ్ ఎక్స్, y స్క్వేర్ ఈక్వల్ టు వచ్చింది సెకండ్ ఎక్స్ ప్లస్ y. ఈ వైని ఇప్పుడు తీసుకోండి, అప్పుడు అంటే మనకి y స్క్వేర్ మైనస్ y ఈక్వల్ టు సెకండ్ ఎక్స్ అయింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ ఎక్స్. అంటే దీనికి dy బై dx ఆఫ్ y స్క్వేర్ మైనస్ dy బై dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఆఫ్ సెకండ్ ఎక్స్. dy బై dx ఆఫ్ y స్క్వేర్ అనేది మనకి y స్క్వేర్ అనేది 2y ఇంటూ dy బై dx మైనస్ ఇది dy బై dx అది కదా, dy బై dx దట్ ఈక్వల్ టు సెకండ్ ఎక్స్ డైరెక్ట్ ఉంది సెకండ్ ఎక్స్ tan x. ఇప్పుడు dy బై dx కామన్ అండి, dy బై dx కామన్ మనకి ఏమన్నది ఇక్కడ 2y మైనస్ 1 దట్ ఈక్వల్ అండి సెకండ్ ఎక్స్ tan x. నెక్స్ట్ dy బై dx అండి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఎక్స్ tan x బై 2y మైనస్ 1. ఇదే మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి. 16a, ఇఫ్ y ఈక్వల్ టు సైన్ రూట్ ఎక్స్ దెన్ సో దట్ 4x/2 ప్లస్ 2y1 ప్లస్ y ఈక్వల్ టు 0. మనకి y ఈక్వల్ ఇచ్చారు, y ఈక్వల్ టు సైన్ రూట్ ఎక్స్.
ఇప్పుడు మనం దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే dy by dx ఆఫ్ y ఈక్వల్ టు dy by dx ఆఫ్ sin root x. ఇదేమైంది మనకి dy by dx. dy by dx ఈక్వల్ టు సైన్ డెరివేట్ అయింది cos root x ఇంటూ dy by dx ఆఫ్ root x. root x కూడా డెరివేట్ చేయాలి. ఇప్పుడు dy by dx మనం రాసుకోవచ్చు y1 ఈక్వల్ టు cos root x. ఇక్కడ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎంత ఉన్నట్టు 1/2 అంటే 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఇది అనేది మనకి కాస్ రూట్ ఎక్స్ బై 2 అది కదా. ఎక్స్ పవర్ 1/2 మైనస్ ఎంత 1/2 మైనస్ 1 మైనస్ 1/2 ఎక్స్ పవర్ మైనస్ 1/2. నా y1 ఈక్వల్ టు కాస్ రూట్ ఎక్స్ బై 2. ఈ మైనస్ 1/2 కిందకి వస్తుంది ప్లస్ 1 ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఇది y1 వాల్యూ. దీన్ని మళ్ళీ డివైడ్ చేయండి. నౌ dy by dx ఆఫ్ y1 ఈక్వల్ టు ఈ 2 కాన్స్టెంట్ బయట రాద్దాం 1/2 ఇంటూ dy by dx ఆఫ్ cos root x బై root x. మన dy by dx ఆఫ్ y1 అనేది మనము y2 అని రాసుకోవచ్చు. y2 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇదేమైతే మనకి ఇదేంటి డినామినేటర్ హోల్ స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ అంటే రూట్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ cos root x మైనస్ cos root x ఇంటూ dy by dx ఆఫ్ root x. ఓకే ఈ 2 ఇట్ వస్తుంది ఇంటూ అది కదా అంటే 2y2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ అది కదా. ఈ రూట్కి స్క్వేర్ క్యాన్సల్ కదా. నా రూట్ ఎక్స్ ఇంటూ కాస్ డెరివేట్ ఉంది మైనస్ సైన్ రూట్ ఎక్స్. కానీ రూట్ ఎక్స్ డెరివేట్ మనకి ఇక్కడ వచ్చింది 1/2 రూట్ ఇదే 1/2 రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ దగ్గర మనం రాసుకోవచ్చు 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ అని రాయొచ్చు మైనస్ కాస్ రూట్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కూడా రాయొచ్చు 1/2 రూట్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే ఇది మనకు నెక్స్ట్ ఈ ఎక్స్ డేట్ వస్తుంది నీకు 2xy2 ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఎక్స్ క్యాన్సల్ కదా. ఓకే ఏమైంది మనకి మైనస్ సైన్ రూట్ ఎక్స్ బై 2 కదా మైనస్ సైన్ రూట్ ఎక్స్ బై 2 మైనస్ ఇదేమైంది నీకు మైనస్ కాస్ రూట్ ఎక్స్ బై 2 రూట్ ఎక్స్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ చేద్దాం మనం ఈ రెండింటిలో 2 కామన్ చేయొచ్చు కదా. 2 కామన్ చేస్తే మనకి 1/2 ఇంటూ మైనస్ సైన్ రూట్ ఎక్స్ మైనస్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ కదా. ఇక్కడ నీకు 2xy2 ఈ 2 వీడియోస్ అంటే 4xy2 ఈక్వల్ టు మైనస్ సైన్ రూట్ ఎక్స్ అంటే రాసుకోవచ్చు మనం y రాసుకోవచ్చు మైనస్ y మైనస్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఎంత ఈ 2 అడిపోతాయండి 2y1 ఈక్వల్ టు కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ అంటే కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ రాయొచ్చు 2y1 రాయొచ్చు. ఇప్పుడు ఈ వీటి వస్తాయి నీకు ఇక్కడ 4xy2 ఈ మైనస్ y ఇటు వస్తే ప్లస్ y మైనస్ 2y ఇటు వస్తే ప్లస్ 2y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనం అడిగింది 4xy2 ప్లస్ 2y1 ప్లస్ y ఈక్వల్ 0. ఇది ఈ విధంగా చేయాలి. 16b ఇఫ్ u ఆఫ్ x కమ్ y ఈక్వల్ టు x³ ప్లస్ y³ ప్లస్ 3x² దెన్ షో దట్ x ఇంటూ డో u బై dx ప్లస్ y ఇంటూ డో u బై y ఈక్వల్ టు 3u. మనకేమి ఇచ్చారు u ఈక్వల్ టు x³ ప్లస్ y³ ప్లస్ 3x²y. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమన్నా డో u బై dx అనుకుందాం అంటే డో బై dx ఆఫ్ u ఈక్వల్ టు డో బై డో x ఆఫ్ x³ ప్లస్ y³ ప్లస్ 3x²y. నౌ డో u బై డో x ఈక్వల్ టు x³ డెరివేటివ్ అనేది x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే ఇక్కడ n అంటే 3 ఉంది 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 ప్లస్ y అనేది కాన్స్టెంట్ అది ఎందుకు విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కదా అంటే y డెరివేటివ్ అది 0 ప్లస్ 3x² లో కాన్స్టెంట్ ఏంది 3y ఇంటూ x² డెరివేటివ్ 2x పవర్ 2 మైనస్ 1. ఇప్పుడు మనకు అది డో u బై డో x ఈక్వల్ టు ఏమైంది 3x పవర్ 3 మైనస్ ఎంత 2 ప్లస్ 3 ఇంటూ 2 6xy కదా x పవర్ 2 మైనస్ y కదా అది ఇది డో u బై డో x. ఇప్పుడు డో u బై డో y చేద్దాం దట్ ఈస్ డో బై డో y ఆఫ్ u ఈక్వల్ టు డో బై డో y ఆఫ్ x³ ప్లస్ y³ ప్లస్ 3x²y 3x²y. నౌ డో u బై డో y ఈక్వల్ టు x³ డేటా అది 0 అవుతుంది ఎందుకు మనం రెస్పెక్ట్ y చేస్తున్నాం కదా y³ డేటా అది 3y² ప్లస్ 3x² కాన్స్టెంట్ కదా
3x² ఇంటూ y డివైడ్ అయితే 1 అయితే మన ఫైనల్ మనకి అది 3y² ప్లస్ 3x². మన నెంబర్ కదా ఇప్పుడు x ఇంటూ డో యూ బై డెక్స్, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై దట్ ఈక్వల్ టు x ఇంటూ డో యూ బై డెక్స్ అంటే మనకి 3x² ప్లస్ 6xy ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై వచ్చింది 3y² ప్లస్ 3x². ఇప్పుడు ఎక్స్లో ఎప్పుడు అవుతుంది x ఇంటూ 3x² 3x³ ప్లస్ 6x²y కదా, x ఇంటూ x 6²y ప్లస్ y ఇంటూ y² y³ అంటే 3y³ ప్లస్ 3x²y కదా. నౌ ఇంకో స్టెప్ రాద్దాం, 3x³ ప్లస్ ఇది 3y³ కదా ప్లస్ 6 ప్లస్ 3 ఎంత 9x²y. ఇప్పుడు ఇందులో 3 కామన్ అండి, 3 కామన్ ఇస్తే మనకి ఇది x³ ప్లస్ y³ ప్లస్ 9లో 3 పోతే 3x²y అంతే కదా. ఇప్పుడు మనకి ఫైనల్గా ఏంటి x ఇంటూ డో యూ బై డెక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x³ ప్లస్ y³ ప్లస్ 3x²y ఏమైతే మనకి u అయితే అదేలా ప్రూవ్ చేయండి. నౌ 17a ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y² ఈక్వల్ టు x³ బై 2a మైనస్ ఎట్ ద పాయింట్ a కామా a. మనకి ఏమిచ్చారు y² ఈజ్ ఈక్వల్ టు x³ బై 2a మైనస్ ఎక్స్. మన ఏమడుగు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవడం మనం ఏం కనుక్కోవాలి dy బై dx కనుక్కోవాలి, dy బై dx ఎట్ ద పాయింట్ ఏంది a కామా a, ఇది ఇచ్చిన పాయింట్ మనకి. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x అంటే dy బై dx ఆఫ్ y² ఈక్వల్ టు dy బై dx ఆఫ్ x³ బై 2a మైనస్ ఎక్స్. నా y² డివైడ్ అయితే 2y అది కదా, 2y ఇంటూ dy బై dx ఆఫ్ y కంపల్సరీ ఇది మై. ఇప్పుడు ఏంది u బై v ఫార్ములా ఉంది, dy బై dx ఆఫ్ u బై v అంటే v² డినామినేట్లో అంటే 2a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇదేంటి నీకు 2a మైనస్ ఎక్స్ ఇంటూ dy బై dx ఆఫ్ x³ dy బై dx ఆఫ్ x³ మైనస్ x³ ఇంటూ dy బై dx ఆఫ్ 2a మైనస్ ఎక్స్. నవ్ ఇదేంటి నీకు 2y ఇంటూ dy బై dx దట్ ఈక్వల్ టు 2a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. ఇదేంటి నీకు 2a మైనస్ ఎక్స్ ఇంటూ x³ డెరివేట్ అయితే 3x² అయితే 3x² మైనస్ x³ ఇంటూ 2a డెరివేట్ అయితే 0 మైనస్ x డెరివేట్ అయితే 1. ఫైనల్ మనకి అది 2a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 2a మైనస్ ఎక్స్ ఇంటూ 3x² మైనస్ x³ ఇంటూ మైనస్ 1 ప్లస్ x³ అయితే ఏం లేదండి. ఇప్పుడు x దగ్గర ఎంత రాయాలి a రాయాలి, y దగ్గర కూడా a రాయాలి అంటే 2 ఇంటూ a ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ ఎక్స్ అంటే రాయాలి ఏ రాయాలి 2a మైనస్ a హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మనకి 2a మైనస్ a ఇంటూ 3a² ప్లస్ a³ అంతేనా, దట్ ఈక్వల్ టు 2a మైనస్ a² అవుతుంది 2a మైనస్ a ఇంటూ 3a² 3a³ ప్లస్ a³. ఈ 2 ఇటు వస్తే డినామినేట్ అవుతుంది మన అంటే dy బై dx అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3a³ ప్లస్ a³ ఎంత 4a³ బై 2a ఇంటూ a² ఇంటూ a³ a ఈక్వల్ 2 1 జా 2 2 జా అంటే మనకి dy బై dx అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 అయింది, dy బై dx అంటే మనకి 2 అయింది అంటే స్లోప్ ఎంత 2. నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ ఏమైంది నీకు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m అంటే నీకు dy బై dx m అన్న dy బై dx ఇంటూ x మైనస్ x1 y మైనస్ y1 అంటే a ఈక్వల్ టు m అంటే ఎంత మనకి వచ్చింది 2 ఇంటూ x మైనస్ x1 కూడా a. ఇప్పుడు y మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x 2x మైనస్ 2a. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకోండి 2x మైనస్ 2a, ఈ y ఇటు వస్తే మైనస్ ya మైనస్ a ఇటు వస్తే ప్లస్ a ఇది ఈక్వల్ టు ఎంత 0. మన ఫైనల్ అది 2x మైనస్ y మైనస్ 2a ప్లస్ a ఎంత మైనస్ a ఇది ఈక్వల్ టు మైనస్ a ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నవ్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్
ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇక్కడ ఫార్ములా నీకు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఏ కదా, y1 అంటే ఏ, x1 అంటే మళ్ళీ ఏ, దట్ ఈక్వల్ టు -1/m అంటే 2 ఇంటూ x మైనస్ ఏ. 2 ఇటు వచ్చినది 2 ఇంటూ y మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x మైనస్ ఏ. 2లో కూడా అయితే 2y మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x మైనస్ x మైనస్ 1 మైనస్ ప్లస్ ఏ. ఇప్పుడు ఇది ఇటు సైడ్ తీసుకోండి. మైనస్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఎక్స్, మైనస్ 8 వస్తే ప్లస్ 8 వస్తే మైనస్ ఏ ప్లస్ 2y మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 0. మనకేంటి ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నెక్స్ట్ 17b. ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.33 సెంటీమీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇంక్రీజెస్ వెన్ ద సైడ్ ఈస్ 12 సెంటీమీటర్. ఆల్సో ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెరిమెంట్. మనకి ఏమి ఇచ్చారంటే సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇంక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.33 అంటే నీకు సైడ్ మనకు అనుకుందంటే సైడ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అంటే మనకు వాడే వచ్చిన dx/dt ఎంత అవుతుంది 0.33. మన ఏమడుతుందంటే dA/dt అండ్ dP/dt. మరి ఇక్కడ ఏ అంటే నీకు ఏరియా అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా, పి అంటే పెరిమీటర్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ పెరిమీటర్. సైడ్ నుంచి ఇచ్చారు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు మనం ఏంటంటే ఏరియా ఈక్వల్ టు ఏరియా ఫార్ములా ఏంది ఎక్స్ స్క్వేర్. నౌ ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే d/dt ఆఫ్ ఏ ఈక్వల్ టు d/dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నౌ dA/dt ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది 2x అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ ఇంటూ dx/dt దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఎంత 12 ఇంటూ dx/dt ఎంత 0.33. ఇది మీరు క్యాలిక్యులేటర్ చేయండి. నెక్స్ట్ పెరిమీటర్ ఈక్వల్ ఫార్మ్ ఉంది సైడ్ ప్లస్ సైడ్ ఎన్ని సైడ్స్ ఉంటాయి 4 సైడ్స్ ఇంటూ ఎక్స్. నౌ d/dt ఆఫ్ p ఈక్వల్ టు 4 ఇంటూ d/dt ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ 4 ఇంటూ dx/dt ఎంత 0.33 దట్ ఈక్వల్ అనేది నీకు 1.32 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది ఇప్పుడు దీనికి వచ్చిన ఆన్సర్ ఏమైంది సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది ఏరియా కాబట్టి. ఇది దేని ఈక్వల్ టు dA/dt అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా. ఇది దేని ఈక్వల్ టు dP/dt ఇది దేని రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ పెరిమీటర్. 18a. A wire of length 20 cm is cut into 2 parts which are bent in the form of a square and circle. Find the least value of the sum of the area so formed. Now length ఈక్వల్ ఎంత అంటే L ఈక్వల్ టు 20 cm. మన సార్ ఈ లెంత్ అనేది ఒక స్క్వేర్ అండ్ సర్కిల్ లాగా ఫామ్ చేశారు. అంటే L ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఫార్మ్ అనేది 2πr ప్లస్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ స్క్వేర్ 4x. L వాల్యూ ఎంత 20 ఈక్వల్ టు 2πr ప్లస్ 4x. ఇప్పుడు దీనిలో x అనుకోండి. ఈ 2π రేట్ వస్తుంది 20 మైనస్ 2πr ఈక్వల్ టు 4x కదా. ఈ 4 రేట్ వస్తే x ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 2πr/4. ఇది x వాల్యూ. ఇప్పుడు నేను చేస్తే ఏరియా తీసుకోండి. ఏరియా ఈక్వల్ టు ఫస్ట్ సర్కిల్ అయితే ఫార్మ్ ఏంది πr² ప్లస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ ప్లస్ ఇది రాయండి. నవ్ ఏ ఈక్వల్ టు π ఇంటూ r² ప్లస్ ఎక్స్ అంటే రాయాలి మనం 20 మైనస్ 2πr/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ ఇందులో ఉంది ఆర్లో ఉంది అంటే దీన్ని డెరివేట్ చేయాలి రెస్పెక్ట్ టు ఆర్. అంటే d/dr ఆఫ్ ఏ ఈక్వల్ టు d/dr ఆఫ్ πr² ప్లస్ 20 మైనస్ 2πr/4 హోల్ స్క్వేర్. నౌ dA/dr ఈక్వల్ టు ఇప్పుడు π ఇంటూ r² అవుతుంది 2r ప్లస్ ఇది ఎక్స్ పవర్ n లాగా ఉంది కదా n ఇంటూ అంటే 2 ఇంటూ 20 మైనస్ 2πr/4 ఇంటూ దీని డెరివేట్ చేయాలి కదా 20 డెరివేట్ అవుతుంది 0 మైనస్ 2π ఇంటూ r డెరివేట్ అవుతుంది 1/4. ఇది అనమాట. దట్ ఈక్వల్ టు మనకి అది dA/dr ఈక్వల్ టు 2πr కదా 2πr ప్లస్ 2/4 ఇంటూ 2/4 అనేది కదా 20 మైనస్ 2πr ఇంటూ 0 మైనస్ 2π/4 కదా మైనస్ 2π/4. ఇది ఫైనల్ మనకి ఏమైనా చూడండి 2πr ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 to 4 బై 4 4 16 అంటే మైనస్ 4π/16 ఇంటూ
20 మైనస్ 2πr. ఇది dA బై dr. కానీ మనకి ఏరియా ఏమంటుండు, మినిమం ఉండాలంటుడు. అంటే ఏరియా మినిమం అంటే ఇఫ్ ఏరియా ఈజ్ మినిమం దేర్ ఫర్ dA బై dr ఈక్వల్ ఏం కావాలి, 0 కావాలి. అంటే dA బై dr వాల్యూ దేనికి ఈక్వల్ కావాలి, 0కి. 0 ఈక్వల్ టు 2πr మైనస్ 4 1 జా 4 4 జా, అంటే నీకు మైనస్ 4/5/4 ఇంటూ 20 మైనస్ 2πr. ఈ మైనస్ 5/4 టు 20/2 ఇది తీసుకురండి. అప్పుడు మనకి అది 5/4 ఇంటూ 20 మైనస్ 2πr ఈజ్ ఈక్వల్ టు 2πr అది కదా, ఈ మైనస్ ఉన్నది కదా, ఈ టర్మ్ మొత్తం మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినాం. ఒక పైకి క్యాన్సిల్. ఓకే, ఈ 4 ఇటు వస్తుంది నీకు 20 మైనస్ 2πr ఈజ్ ఈక్వల్ టు 4 2 ఎంత 8r అయింది కదా. దీని నుండి ఈ 2πr కూడా అడిపోతుంది. 20 ఈక్వల్ టు 2πr ప్లస్ 8r కదా. ఇప్పుడు ఇందులో r కామన్ అండి. 20 ఈక్వల్ టు r ఇంటూ 8 ప్లస్ 2π కదా. r ఈక్వల్ టు ఏంటి, r ఈక్వల్ టు 20/8 ప్లస్ 2π. The radius of a spherical balloon is increased by 1%. Find the approximate percentage increase in its volume. Also find the approximate percentage increase in surface area. ఇక్కడ ఏమంటుంది, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ పర్సంటేజ్, ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా పర్సంటేజ్. మనకేమి ఇచ్చారు, రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఇంక్రీజ్ బై 1%. అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి del r బై r ఇంటూ 100 ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు మనకి 1% ఇచ్చారు. ఓకే, దీని నుండి del r ఈక్వల్ అంటే del r ఈక్వల్ టు ఈ r కూడా అడిపోతే 1 ఇంటూ r బై ఇది బై అది కదా 100, దట్ ఈక్వల్ అంటే r బై 100. దేని ఈక్వల్ టు ఇది del r ఈక్వల్ టు dv ఈక్వల్ టు dv ఈక్వల్ టు dv బై dr ఇంటూ del r అనేది కదా. ఓకే, ఇప్పుడు dv బై dr అనుకుందాం. మామూలుగా v ఈక్వల్ ఫార్మ్ అనేది 4/3 πr3, 4/3 πr3. దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు r. అంటే d బై dr ఆఫ్ v ఈక్వల్ టు 4/3 π కాన్స్టెంట్ ఇంటూ ఆర్కి ఉండేది ఎంత 3r². 3కి 3 క్యాన్సిల్, ఎంత మనకి ఇది 4πr² మీద. ఏది dv బై dr, అది ఇక్కడ రాయండి. నౌ dv ఈక్వల్ టు dv బై dr రాయచ్చు 4πr² రాయచ్చు. 4πr² ఇంటూ dr అంటే r బై 100. మొత్తానికి మనది 4πr ఇంటూ r క్యూబ్, r ఏమైంది 4π ఇంటూ r క్యూబ్ కదా, ఇంటూ 1/100. దాన్ని 0.001 రాయచ్చా, 0.01 సారీ 0.01. ఇది దేని ఈక్వల్ టు dv ఈక్వల్ టు, కానీ ఇది వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు మనం dv ఈక్వల్ టు మనకేమైంది వాల్యూమ్ అంటే 4/3 πr3, అంటే 3తో డివైడ్ చేస్తే 3తో మల్టిప్లై చేద్దాం. అంటే బై 3 ఇంటూ 3, 4/3 πr³ ప్లస్ రాయచ్చు v రాయచ్చుగా, v ఇంటూ 0.01 ఇంటూ 3 0.03. ఈ v కూడా అయింది నీకు dv బై v ఈక్వల్ టు 0.03. ఇదే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంది 4πr². ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు r డెరివేట్, d బై dr ఆఫ్ a ఈక్వల్ టు d బై dr ఆఫ్ 4πr². దట్ ఈక్వల్ టు dA బై dr ఈక్వల్ టు 4π ఇంటూ r² అనేది 2r అయితే, దట్ ఈక్వల్ టు 8πr. ఇది ఇక్కడ పెట్టండి. మామూలుగా మనం ఏనాలి dA ఈక్వల్ టు dA బై dr ఇంటూ del r. ఇది dA అండి, సారీ dA. నౌ dA ఈక్వల్ టు dA బై dr రాయచ్చు 8πr ఇంటూ del r అనేది నీకు r బై 100. నథింగ్ అంటే 0.01r. ఈ r ఇటు వస్తుంది నీకు 8πr² ఇంటూ 0.01 కదా. 8πr² అయినా మనం 4πr² రాయచ్చు కదా, దట్ ఈక్వల్ రాయచ్చు నువ్వు dA ఈక్వల్ టు 8 2 ఇంటూ 4 అనొచ్చా, 2 ఇంటూ 4πr² ఇంటూ 0.01 కదా. నౌ దట్ ఈక్వల్ టు dA ఈక్వల్ టు 2 ఇంటూ 0.1 0.02. ఈ ప్లేస్ రాయచ్చు మనం a రాయచ్చు, a ఇంటూ 0.02. ఏ ఇటు వస్తాయి నీకు dA బై a ఈక్వల్ టు 0.002. కానీ ఇది మనకి ఎందులో కావాలి, పర్సంటేజ్ రావాలి. అప్పుడు మనం చేయాలి ఇంటూ 100 చేయాలి. అంటే dA బై a ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.002 ఇంటూ 100. దట్ ఈక్వల్ మనకి అయింది ఇక్కడ 0.02 ఇంటూ 100 అయింది నీకు 2 అయింది, అంటే 2%. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.